అనే ఒక డౌట్ కూడా వస్తుంది. చాలా ప్రొఫౌండ్ ఇష్యూ అండి, చాలా లోతైన ఇష్యూ ఇది. రైట్. సీతారామ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అన్ని దేవాలయాల్లో ఐ థింక్ కొన్ని లక్షల దేవాలయాల్లో భారతదేశంలో జరుగుతోంది. విదేశాల్లో కూడా కొన్ని రామాలయాల్లో సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా జంట, మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల కానీ చక్కని జంట, చూడముచ్చటైన జంట, ఒక మంచి అండర్స్టాండింగ్స్తో ఉన్న వాళ్ళని చూస్తే సీతారాముల్లా ఉన్నారు అంటారు. కానీ రాముడు సీత మ్యారేజ్ అయిన తర్వాత 14 ఏళ్ల వనవాసం, అంటే కష్టాలు, అన్ని ఇబ్బందులే. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోవడం, అది చాలా భరించరాని ఒక వేదన రాముడికి అండ్ సీతకి కూడా. ఆ తర్వాత అనుమానంతో లేకపోతే అపవాదుతో వీళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం, ఇంకా అంటే వీళ్ళ అన్ని కష్టాలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని మన పెద్దలు సీతారాముల్లా ఉండండి అంటారు. సీతారాముల్ని ఒక ఆదర్శవంతులైన దంపతులుగా చెబుతూ ఉంటారు. ఏంటి ఇది? కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇంకో భాషలో మార్చాలంటే అసలు సీతారాముల్లా ఉండాలంటారు. కానీ విచిత్రం ఏంటంటే, సీతారాములు ఎప్పుడూ కలిసి లేరు. సీతారాములు ఎప్పుడు విడబాటే కదా. ఎప్పుడు విడిపోయిన సీతారాములను ఆ బాధలకు ప్రతీక అనమాట. అలా ఉండండి అంటే ఒకళ్ళు అనుకుంటారన్నమాట, ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎప్పుడు సీతారాములు కలిసే లేరు, మళ్ళీ సీతారాముల్లో ఉండాలని ఆశీర్వదిస్తారు. ఇదేం బాధ అంటారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు మోడర్న్ పీపుల్ అనమాట అది. ఇప్పుడు మనం ఒకటి విషయాన్ని గమనిద్దామండి. ఒక విషయాన్ని గమనిస్తే, సీతారాములు ఎప్పుడూ కలిసి లేరు. వాళ్ళు శారీరకంగా సుఖపడింది లేదు. ఎందుకంటే 14 సంవత్సరాల వయసులో వాళ్ళకి మ్యారేజ్ అవుద్దండి. 14 సంవత్సరాల వయసులోనే. తర్వాత ఒక 7-8 సంవత్సరాల పాటు వాళ్ళు అయోధ్యలో చక్కగా సుఖంగా ఉంటారన్నమాట. ఉన్న తర్వాత కైకేయి వల్ల మీకు తెలుసు కదా, వాళ్ళు వనవాసానికి వెళ్తారు 14 సంవత్సరాలు. ఆ వనవాసంలో పరిస్థితి ఏంటో తెలుసా? బ్రహ్మచర్యాన్ని పాటించాలి. కైకేయి పిల్లలు పుట్టకూడదు. సీత ఆ మాట ఇస్తేనే కైకేయి పంపిస్తుంది. అంటే 14 సంవత్సరాలు బ్రహ్మచర్యం, అడవిలో ఉంటారు. కానీ సుఖపడింది లేదు 14 సంవత్సరాలు. తర్వాత మన లంకకి రావణుడు తీసుకెళ్తాడు, అక్కడ సుఖపడింది. బాధలు, పరమ బాధలు, అసలు మామూలు బాధలు కాదు. ఇలాంటి బాధలు అనుభవించే సీతారాములు తర్వాత మళ్ళీ వనవాసం నుంచి అన్నీ తిరిగేసి మళ్ళీ అయోధ్య వస్తారండి. అయోధ్య వచ్చిన తర్వాత కేవలం 2 నెలలు ఆవిడ గర్భవతి అవుద్ది. అప్పుడే సుఖపడింది వాళ్ళు పాపం. 1 సంవత్సరం పాటు గర్భవతి అయ్యేటప్పటికి మళ్ళీ మీకు తెలుసు అనుమానాలు ఇవి అవి. వెంటనే ఆవిడ వనవాసానికి వెళ్ళద్ది. ఇక్కడ ఒక విచిత్రం ఉంటుందండి. ఫస్ట్ వనవాసానికి వెళ్ళినప్పుడు సీత రాముడు లక్ష్మణుడు మధ్యలో వెళుతుంది. కానీ రెండోసారి గర్భవతిగా వనవాసానికి వెళ్ళినప్పుడు రాముడు సీత మధ్యలో కాదు, ఒంటరిగా, నాట్ టు రిటర్న్. అంతకుముందు వెళ్ళింది 14 సంవత్సరాల తర్వాత రావడానికి. ఇప్పుడు వెళ్ళేది ఇంకా ఎండ్. అంత కష్టపడద్ది సీత. రాముడు రెండో పెళ్ళి లేదు, ఇదో బాధ. అసలు వీళ్ళు ఎప్పుడు సుఖపడిందే లేదు. మరి సీతారాముల్లా ఉండాలంటే మేమేం అవ్వాలంటారు కదా, అది క్వశ్చనే కదా. కానీ ఈ క్వశ్చన్ ఎవ్వరూ రైట్ చేయరు ఇండియాలో. అసలు ఈ డౌటే రాదు. ఏమని సీతారాముల్లా ఉండాలంటే అవును మేము ఉంటాం. సీతారామ అనే పేరు లేకుండా పెళ్ళి అవ్వడానికి అర్థం కూడా లేదు. అవునా కదండి? అది సీతారాములు అంటే అంతటి ఉంటారు. మరి వీళ్ళు ఏం చేశారండి, ఎందుకు సుఖపడారంటే ఇక్కడ ఒక ప్రతీక ఉంటుంది అనమాట. ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు సీతారాములు. ఎందుకు పుణ్య దంపతులు? వీళ్ళు ఎప్పుడు కలిసే లేరు. అరే పిల్లలను కూడా 14 సంవత్సరాలు ఒంటరిగా పెంచిద్ది. అమ్మో ఇదేంటి సీత కష్టాలు బాబోయ్ అంటారు. అర్థమైందంటే సీత పేరు పెట్టుకోవాలంటే ఒకసారి ఆలోచించి పెడతారు, భక్తితో పెట్టుకుంటారు. కానీ ఇది ఎందుకు అంటే సీతారాములు మనకి ఏం చెప్తారంటే ఆదర్శ పుణ్య దంపతులు అంటే శారీరకంగా కలిసి ఉంటేనే దంపతులు కాదు, అది మానసికమైనగా ఉండాలి. ఇది రాముడు ఏ స్త్రీని కూడా చూడలే. ఓకే, సీత ఏ పురుషుణ్ణి ఉదయించలే. పతివ్రతుడు రాముడు, పతివ్రత సీత. వాళ్ళ పరాయి పురుషులను ఆలోచించలే. కానీ ఎప్పుడూ కలిసి లేరు. ఎందుకంటే మానసికంగా వాళ్ళు కలిసి ఉంటారు. ఇది ఆదర్శం. ఇది ఏమంటారంటే ట్రాన్సెండెంటల్ అనే ఒక వర్డ్ కూడా ఉంటుంది అనమాట. ఒక మన పదాలకి భావాలకి అతీతమైన. జై శ్రీరామ్ అంటే ఆ నినాదంలోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో రాముణ్ణి ఆదర్శంగా తీసుకుని చాలామంది తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
కానీ కొంతమంది అసలు రాముడు లేడు అనే మూర్ఖులు కూడా మనం చూస్తూ ఉంటాం, అటువంటి మూర్ఖులను కూడా. సో రాముడు చారిత్రక పురుషుడా, పురాణ పురుషుడా, అసలు రామాయణం ఎప్పుడు జరిగింది, రాముడు గొప్ప సీత గొప్ప, అసలు దేశంలో మన భారతదేశం డిఎన్ఏలో రాముడు ఉన్నాడా, ఇవన్నీ కూడా మాట్లాడదాం. చారిత్రక నిపుణులు ఎంజి రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజి రావు గారు. ముందుగా రాముణ్ణి దేవుడిగా